తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు వక్రబుద్ధిని ప్రదర్శించాడు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న గిరిజన బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన అధ్యాపకుడికి విద్యార్థిని బంధువులు దేహశుద్ధి చేశారు. క్లాస్ రూంలోనే అధ్యాపకుడికి దేహశుద్ధి చేసి ఆపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కళాశాలలో ఉన్న బాత్రూమ్ ఫోటోలు తీయడానికి వెళితే వెనుక నుండి వచ్చిన అధ్యాపకుడు విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. విద్యార్థిని నిరాకరించడంతో గొంతు పట్టుకున్నాడంటూ జరిగిందంతా తండ్రికి చెప్పింది. దీంతో ఆగ్రహించిన బంధువులు క్లాస్ రూమ్ లో ఉన్న అధ్యాపకుడిని చితకబాది ఆపై అడ్డతీగల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సంబంధిత లెక్చరర్ పై కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకోవాలని బాలిక బంధువులు డిమాండ్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలయ్యే వరకు నిద్రపోయేది లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. పటాన్చెరులో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టులో పోరాడుతున్నామని, ఆ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుందని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని, కానీ ఆ కుట్రలు ఫలించలేదని, న్యాయం గెలిచిందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పనైపోయిందన్న వాళ్లు తర్వాత కనిపించకుండా పోయారని, పార్టీకి కష్టాలు వస్తాయని, అయినంత మాత్రం నష్టం ఉండదని అన్నారు. పార్టీ మారితే రాళ్లతో కొట్టండని అన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నారని అన్నారు. 6 గ్యారంటీలో ఏ ఒక్కటి అమలు చేయడం లేదని హరీష్ రావు విమర్శించారు. ఒకటే విషయం ఇవాళ మనం అందరం కూడా ఆలోచించాలి. 2001లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కూడా పిడికడి మందితోనే ప్రారంభమైంది. ఆ రోజు చాలా మంది ఇది వస్తుందా తెలంగాణ అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు పోరాటం చేసి 14 ఏళ్లు శ్రమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆ ప్రక్రియలో కూడా ఇలాంటి కుట్రలు జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా మన ఎమ్మెల్యేలను చాలా మందిని తీసుకున్నారు. 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఇంకా అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనుకున్నారు. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు. ఎమ్మెల్యేలు ఉన్నా పోయినా కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మంచి నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అప్పుడు కూడా ఇట్లాంటి కుట్రలే చేసిండ్రు. అయిపోయింది అన్నారు. అయిపోయింది అన్నోళ్లే కాలగర్భంలో కలిసిండ్రు తప్ప బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిలబడ్డది. ఇట్లా చాలా కుట్రలు, చాలా ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఈ కుట్రలు ఏవి కూడా అవి ఫలించలేదు. అంతిమంగా న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి పాలనను తెలంగాణ ప్రజలకు అందించింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా చూస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇలా కేసీఆర్ గారి పాలనను ఇప్పటి ప్రభుత్వ పాలనను కంపేర్ చేసుకుంటున్నారు. నాడెట్లుండే నేడెట్లున్నది అనేది ఇలా ప్రజల వాళ్ళ ఆలోచనలో కనబడతా ఉంది మనకు. బట్ ఏదైనా ఇలా ఆలోచించండి. మైపాల్ రెడ్డి గారికి పార్టీ ఏం తక్కువ చేసింది? ఆయనను 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇవాళ ఆయనను గెలిపించింది మీరందరూ కూడా. బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయనను. మీరందరూ ఎంత కష్టపడ్డారు? మీరందరూ కూడా ఎంతో కష్టపడితేనే ఇలా మైపాల్ రెడ్డి గారు గెలిచిండు. కానీ ఇలా కష్టాలు వస్తాయి. ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటది. 10 ఏళ్ళు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసినాం. నిజానికి పటాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి. ఏది అడిగితే అది పటాన్ చెరువుకు అడగడమే తడువుగా జీవోలు తెచ్చిచ్చినాం. పటాన్ చెరువు కొత్త మండలాలు కానీ, మన మున్సిపాలిటీలు కానీ, త్రాగునీరు కానీ, రహదారులు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, మార్కెట్లు కానీ, స్టేడియంలు కానీ, కాలేజీలు కానీ, ఎన్నో రకాలుగా పటాన్ చెరువుకు నిధుల వరద ఒక ప్రవాహంలాగా అందించారు. బట్ అయినా ఎమ్మెల్యే గారు ఎందుకు పోయినా నాకైతే అర్థమైతలేదు. నేను ఇవాళ మీకు చెప్పేది ఒకటే, గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి. మేమున్నాం మీకు. గూడెం పోయినంత మాత్రాన ఎవరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినరో వాళ్ళు మాజీలు అయ్యేదాకా నిద్రపోయేది లేదు, వాళ్ళని వదిలిపెట్టేది లేదు. ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదో రోజు మాజీ కావాల్సిందే. వాళ్ళని మాజీ చేసేది ఖాయం. అరే నేను 3 సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి నిన్ను గెలిపించి ఇంత గౌరవిస్తే పార్టీ మారడానికి మైపాల్ రెడ్డికి మనసు ఎట్లు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా. ఇది నీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా. తల్లిలాగా పార్టీ నిన్ను దగ్గర తీసుకున్నది. ఆనాడు వైసీపీలో నీకు అవకాశం రాక ఇబ్బంది పడితే గుండెకు హత్తుకొని టికెట్ ఇచ్చి గల్లీ గల్లీ తిరిగి ఇవాళ గెలిపించుకొని కాపాడుకున్నది బీఆర్ఎస్ పార్టీ. నీకు ఎట్లా మనసు వచ్చిందని నేను అడుగుతా. వ్యక్తులు కాక ముఖ్యం, పార్టీకి సిద్ధాంతం ముఖ్యం, కార్యకర్తలు ముఖ్యం, మీలాంటి నాయకులు ముఖ్యం. మీకు ఏ ఆపద వచ్చినా, అర్ధరాత్రి ఆపద వచ్చినా నేను మీకు అండగా ఉంటా. ప్రభాకర్ అన్న మీకు అండగా ఉంటాడు. మనకు సీనియర్ నాయకులు మన గౌరవనీయులు భూపాలన్న కానీ,
గౌరవనీయులు సత్యన్న కానీ శంకరన్న కానీ ఎంతో అనుభవం ఉన్న నాయకులు మనకు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీకు నిలబడతారు. నేను కూడా ఎంత దూరం, నాకు సిద్దిపేట దూరం, పటాన్ చెరువు దగ్గర, నాకు పిలిస్తే అర్ధ గంటలు రాగలితే ఇక్కడికి, చాలా దగ్గరగా ఉంటాం. సో అందువల్ల పార్టీని పూర్తి స్థాయిలో రీబిల్డ్ చేసుకుందాం. మళ్ళీ మంచిగా కష్టపడే కార్యకర్తలకు మంచి నాయకత్వాన్ని మీ పటాన్ చెరువు నియోజకవర్గానికి అందిస్తాం. రాత్రింబవళ్ళు కష్టపడి తిరిగి పటాన్ చెరువు మీద మళ్ళీ మన ఎమ్మెల్యే గులాబీ జెండా ఎమ్మెల్యేను గెలిచేదాకా కూడా అందరం కలిసి పనిచేద్దాం. మీరు ఒకటే ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఏమన్నాడు, ఎమ్మెల్యేలు పార్టీలు మారితే రాళ్లతో కొట్టండి అన్నాడు. ఇవాళ ఆయన్ని పోయి కండువాలు కప్పుతుండు ఇళ్ళకి పోయి. నువ్వు ఏం మాట్లాడినా నువ్వేం చేస్తున్నావు అంటే, నువ్వు మాటలు ఎక్కువ చెప్పినావు, ఇవాళ కోతలు పెట్టే కార్యక్రమం చేస్తున్నావు. ఇవాళ ప్రజలకు కూడా అర్థమవుతుంది, వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్పిండ్రు, మాయ మాటలు చెప్పిండ్రు, మోసపూరిత మాటలు చెప్పిండ్రు అనే విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆచరణలో పూర్తిగా ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది. 600 రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా, రేపు కౌన్సిలర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, కార్పొరేటర్లు కానీ, ఏ ఎన్నిక వచ్చినా మా కార్యకర్తలకు అండగా ఉండి గెలిపించుకునే బాధ్యత నాది అని చెప్పి కూడా నేను కార్యకర్తలకు మనవి చేస్తా ఉన్నా. సో బీ స్ట్రాంగ్. ఖచ్చితంగా మీరు పార్టీతో ఉండండి. పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి శయన ఏకాదశిని పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని స్వామిని విశేషంగా అలంకరించారు. తొలి ఏకాదశి హిందువుల మొదటి పండుగ అని, ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో మహావిష్ణువును పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. పంచారామ క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి మహాపర్వదినం పురస్కరించుకుని విశేషంగా భక్తులందరూ కూడా తిరిగి వస్తున్నారు. అసలు ఈ తొలి ఏకాదశి అని చెప్పేసంటే శ్రీ మహావిష్ణువు ఆయన శయనావస్థలో ఉంటారు. క్షీర సముద్రంలో శయనావస్థలో ఉండేటువంటి రోజున తొలి పండుగగా మనం నిర్వర్తించుకునేటువంటి పండుగగా మనకి తెలుస్తుంది. ఈ తొలి ఏకాదశి రోజు నుంచి 4 మాసాలు, కార్తీక మాసం పౌర్ణమి వరకు, తెలుగు ద్వాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో ఉంటారట. ఈ 4 మాసాలు కూడా ఎవరైతే చాతుర్మాస్యాలని చెప్పేసినటువంటి దీక్షలు చేస్తారో వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదిస్తారు అని చెప్పేసినని శ్రీ మహావిష్ణువు గారు చెప్పడం జరిగిందిట. మొదటి మాసంలో జలము, తర్వాయిట మాసంలో దధి, తర్వాయిట మాసంలో క్షీరము, తర్వాయిట మాసంలో ఆహారము ప్రచురించి శ్రీ మహావిష్ణువుకి ప్రీతి కొరవై ఆయన ఉపవాస దీక్షలు చేస్తే ఆయన ప్రీతి చెంది ఆయన మోక్షాన్ని ప్రసాదిస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ తొలి ఏకాదశి రోజుని మొదలు పెట్టుకుని చాతుర్మాస్యాలందరూ కూడా చేస్తూ ఉంటారు. విశేషమైనటువంటి పీఠాధిపతులు, మఠాధిపతులందరూ కూడా చాతుర్మాస్య దీక్షలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలాగే మన క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉండేటువంటి జనార్దన స్వామి వారు, క్షీరారామలింగేశ్వర స్వామి వారికి కూడా విశేషమైనటువంటి అర్చనాది కార్యక్రమాలని కూడా నిర్వహించుకుంటున్నారు భక్తులందరూ కూడా. ఆ భక్తులు ఇవాళ ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు శ్రీ మహావిష్ణువు ప్రీతి కోసం అని చెప్పేసి. ఆ దీక్షలన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతూ అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ అనుమతులు లేకుండా అక్రమంగా మైనింగ్ తవ్వకాలు చేపడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ సగిలి హెచ్చరించారు. బుధవారం గండేపల్లి మండలం సూరంపాలెం దగ్గర ఉన్న రామేశంపేట, గుండ్లమెట్ట ప్రాంతాన్ని కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులతో కలిసి పరిశీలించారు. గుండ్లమెట్ట ప్రాంతంలో క్వారీలో ఎంతవరకు తవ్వకాలు జరిగాయి, గతంలో ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు, అక్రమ మైనింగ్ తవ్వకాలు వంటి వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో గండేపల్లి, ప్రతిపాడు, రౌతలపూడి మండలాల్లో అనుమతులున్న క్వారీలతో పాటు అనుమతులు లేని క్వారీలలో తవ్వకాలు జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనికి సంబంధించి కొన్ని వాహనాలు సీజ్ చేశామని ఆయన తెలియజేశారు. పర్మిట్లు ఉన్న క్వారీల్లో నుంచి ప్లస్ పర్మిట్ లేకుండా ఇల్లీగల్గా కూడా కొంత మూవ్మెంట్ జరుగుతుందని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ కొన్ని వెహికల్స్ సీజ్ చేయడం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కొంత పహారా పెట్టడం జరుగుతూ ఉంది. అలాంగ్ విత్ శాండ్కి ఎలా అయితే విజిలెంట్గా ఎక్కడికి వెహికల్స్ వెళ్లకుండా చూసుకుంటాం, అలాగే గ్రావెల్ కూడా చూసుకోవాలి. సో ఆ ఉద్దేశంతో ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఏరియాస్ అని చెప్పి ఈరోజు ఈవెన్ పేపర్లో కూడా వచ్చింది. సో ఐ థాట్ ఒకసారి చూసి అసైన్మెంట్ ల్యాండ్స్ సంబంధించి పర్మిట్స్ గురించి టెంపరీగా కొంచెం హోల్డ్ చేస్తున్నాం అన్నీ. సో ఏవైనా
అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండి ఏదైనా నేషనల్ హైవే వర్క్స్ కానీ అలాంటి ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి తప్ప మిగతా ఏ పర్పసెస్ కోసం కూడా ఒక ఫ్యూ డేస్ స్టిల్ ద ఎంటైర్ పర్మిషన్స్ అవన్నీ రివ్యూ చేసుకున్న తర్వాత ఏవాలో చేయాలి ఏవాలో చేయకూడదని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఒకవేళ ఏదైనా అటు ఇటు అయితే మాత్రం సీజ్ చేసిన తర్వాత బాధపడితే ఉపయోగం. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలోని అమ్మవారిని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం నిమిత్తం వచ్చిన సుజనా చౌదరికి ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం పండితులు వేదాశ్రవచనం చేయగా ఈవో అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం మహామండపం 4వ అంతస్తు చేరుకుని ఈవో కార్యాలయంలో ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై ఈవో రామారావు ఆలయ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ లోని అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ ఆలయంలో మౌలిక వసతులపై చర్చించినట్టు తెలిపారు. త్వరలో మరో సమావేశంలో ఆలయ ఆర్థిక పరిస్థితి అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించనున్నట్టు తెలియజేశారు. ఒకప్పుడు ఇక్కడ శాసనం ఉండేది సార్, అది కిందికి తీసుకొచ్చి దాన్ని కింద పెట్టుండే శాసనం పెట్టుండే సార్. ఒక శాసనం ఏం చేయాలని ఒక ఆలయం సైడ్ జస్ట్ పడిపోయి పెట్టుకోకుండా ఈ అర్జునుడు ఇక్కడ తపస్సు చేశాడు అనేది సార్. పాశుపతాస్త్రాన్ని పొందాడు కాబట్టి దాన్ని పాశుపతేశ్వర ఆలయంగా ఆలయం అది అనుకుంటున్నారు. పాశుపతేశ్వర ఆలయం అదేని కడితే బాగుంటుందని సబ్మిషన్ సార్. ఒక చిన్న ఆలయం ఈ ఆలయాల్లాగే కాకుండా ఆలయం చేస్తాం. ఎవరో ఆలయం వెళ్తే మంచి జరుగుతుంది. మళ్ళీ మీరు ప్రోపగండా చేస్తే ఈరోజు దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్నాక ఈవో రామారావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఇంజనీర్స్ వాళ్ళ స్టాఫ్ అందరితో కలిసి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి, మౌలిక సదుపాయాల సమస్యలు ఏమిటి, భక్తులకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఈ భక్తులు రావటం మూలన ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి నా నోటీసులకు వచ్చింది. ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయనే దాని మీద ఇంతకుముందు ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 లోపల ఉన్న ప్రభుత్వంలో కూడా కొన్ని మాస్టర్ ప్లాన్లు తయారు చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత ఆ మాస్టర్ ప్లాన్లు ఫాలో కొన్ని అయ్యారు, కొన్ని కాలేదు. ఏదైనప్పటికీ చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. వీటికి పర్మనెంట్గా ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక క్షేత్రం కింద దీన్ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద ఎవరితో సంప్రదించాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా చాలా పనులు ఉన్నాయి. క్యూ కాంప్లెక్స్లు, పార్కింగ్ ఏరియాస్ కట్టవలసిన అవసరం ఉంది. మళ్ళీ ఇంకొక రోజు ఫైనాన్షియల్ రివ్యూ చేసి ఓవరాల్ పరిస్థితి చూసి ఎండోమెంట్ మంత్రి గారితో కూడా మాట్లాడి దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది ఆలోచిస్తాం. ఏదైనప్పటికీ కనకదుర్గమ్మ దర్శనానికి వస్తున్న భక్తులు ఇంకా కొంతకాలం ఓపిక పట్టి డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వీలైన త్వరగా అవన్నీ కూడా ఆ ఇబ్బందుల్ని తొలగించే విధంగా పనిచేస్తామని చెప్పి మరొకసారి చెప్తున్నాను. తప్పకుండా ఫైనాన్షియల్ రివ్యూ చేసిన రోజు అది చేస్తాను. నేను ఒక వారం రోజుల్లో మళ్ళీ చెప్పా కదా, ఈరోజు మౌలిక సదుపాయాల గురించి చేసాం. ఫైనాన్షియల్గా ఏం కావాలి ఏంటనేది ఆర్థిక పరిస్థితులను బట్టి చూద్దాం. 500 చేయడానికి గల కారణం ఏంటి, తగ్గించాలంటే అవసరమా ఏంటనేది. భక్తులకు నిజంగా ఇబ్బంది ఉంటే మాత్రం తప్పకుండా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారా లోకేష్ ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన, అర్జీలను స్వీకరించి సమస్యల పరిష్కారానికి మంత్రి భరోసా. బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్న మంత్రి నిమ్మల రామానాయుడు, గత ప్రభుత్వం సబ్ప్లాన్ నిధులను దారి మళ్లించిందని ఆగ్రహం. కడప జిల్లా నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు బాధ్యతలు, చట్ట వ్యతిరేక పనులు చేపడితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిక. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ లో అధ్యాపకుడికి దేహశుద్ధి, విద్యార్థిని పట్ల అసభ్యకరంగా వ్యవహరించడంతో పోలీసులకు ఫిర్యాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.